అక్కినేని కుటుంబం ఎక్కడ కూడా మోడర్న్ లైఫ్ని మిస్ అవ్వడం లేదని చెప్పొచ్చు. ఇక పేరెంట్స్గా ప్రమోట్ అయ్యాక అఖిల్ అయితే తన భార్య జైనబ్ని పెళ్లి చేసేసుకున్నాడు. ఈ గుడ్ న్యూస్ మొత్తానికి రివీల్ అవుతూ వచ్చేసింది. కాస్త బొద్దుగా తయారైందేంటి పెళ్లి కూతురు అనుకుంటే అంతలోనే ఈ గుడ్ న్యూస్ అయితే రివీల్ అవ్వడం అందరినీ ఎంతగానో హ్యాపీని చేస్తూ వస్తుంది. ఇక మోడర్న్ పద్ధతుల్ని అమెరికన్ కల్చర్ని ఫాలో అవుతూ వస్తున్న అఖిల్కి ఇవన్నీ చాలా కామన్ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చేసారు. ఈ భాగంగానే పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వదిన అన్నలతో కలిసి ఏకంగా ఫారెన్ ట్రిప్ని అయితే వేసేస్తున్నాడు హనీమూన్ అంటూ. ఈ భాగంగానే శోభిత నాగచైతన్యాలు సైతం వాళ్ళకైతే కంపెనీ ఇచ్చేందుకు హనీమూన్ ట్రిప్కి బయలుదేరుతూ ఉంటే ఇక ఎయిర్పోర్ట్లో క్యాప్చర్ అవుతూ వచ్చేసారు. పెళ్ళైన తర్వాత సింగిల్గా హనీమూన్ ఎంజాయ్ చేయకుండా వీళ్ళతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. వీళ్ళ పెళ్లిని మరింత బ్యూటిఫుల్గా మార్చుకొని మెమరీస్ని గ్యాదర్ చేసుకోవాలనే ఉద్దేశమే అంట. వీరిద్దరూ క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఎన్నోసార్లు సందర్భాలు ఉన్నాయి. కానీ అన్న వదులతో స్పెండ్ చేసిన టైం చాలా తక్కువ. ఈ టైంని మేమిద్దరం కలిసి ఈ విధంగా ప్లాన్ చేశామంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇక అఖిల్కి చైతన్య అంటే ఎంత ప్రేమో తెలిసిందే. రక్త సంబంధం కాకపోయినా రక్తానికి మించిన ప్రేమ అయితే ఉందంటూ చెప్పుకుంటూ వచ్చేవాడు. ఇక జైనబ్ సైతం అదే విధంగా కుటుంబ సభ్యులతో ఏకమవుతూ ఎప్పుడూ కలిసికట్టుగా ఉండాలని, పెద్ద ఫ్యామిలీ తనకి దొరకాలని కోరుకుంటూ ఉండేదంట. ఈ భాగంగానే అఖిల్ని ఇష్టపడడానికి మెయిన్ రీజన్ అంటూ చెప్పుకుంటూ వచ్చింది. ఇక అఖిల్కి పెద్ద ఫ్యామిలీ ఉండడం, అది కూడా మంచి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కావడం వల్ల జైనబ్కి అఖిల్ కోసం పెద్దగా ఏమీ తెలియకపోయినా కుటుంబ పద్ధతులు తెలిసిన ఒక ఇండియన్ కల్చర్ వ్యక్తి అనే విషయం పైన ఎక్కువగా ప్రేమలో పడిపోయింది. ఆ ప్రేమ కాస్త ఇలా పెళ్లి వరకు తీసుకురావడం, అఖిల్ కేరింగ్ నేచర్ కూడా చాలా నచ్చడం వల్లే ఇలా పెళ్లి స్టెప్ తీసుకుందంట. అలానే అమల చెప్పిన పద్ధతులన్నింటినీ కూడా ఏమాత్రం తీసుకోకుండా పాటిస్తూ వచ్చి అమలను సైతం ఇంప్రెస్ చేసిన కోడలుగా అయితే జైనబ్ నిలిచిపోయిన విషయం కూడా రివీల్ అవుతూ వచ్చేసింది.